సో హలో గైస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం చాలా మంచి అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి, ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ గురించి, ది మోస్ట్ అమంగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి, ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి, ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి, అండ్ ద బిగ్ డాగ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. అండ్ అంతేకాదు మనం ఇంకా చాలా అప్డేట్స్ గురించి ఈరోజు ఈ వీడియోలో మాట్లాడబోతున్నాం. సో గైస్, ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అందుకని మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. సో టైం వేస్ట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ఈ వారం జరిగిన రా వ్యూవర్షిప్ గురించి. అండ్ గాయస్, చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఈ వారం జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.774 మిలియన్ వ్యూవర్షిప్. అవును గైస్, ఓన్లీ 1.774 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. అండ్ గైస్, లాస్ట్ వీక్ జరిగిన రాతో కంపేర్ చేస్తే లాస్ట్ వీక్ జరిగిన రాకి టోటల్ వ్యూవర్షిప్ వచ్చింది 1.907 మిలియన్ వ్యూవర్షిప్. సో గైస్, లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే ఈ వారం అంటే నిన్న జరిగిన రాకి చాలా అంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. అండ్ గాయస్, నిజం చెప్పాలంటే డబ్ల్యూడబ్ల్యూఈ బాగానే ట్రై చేస్తారు. అంటే మన రా సూపర్ స్టార్స్ మన అందరికీ ఎంటర్టైన్ చేయడానికి బాగానే ట్రై చేస్తున్నారు. అంత బాగానే అంటే ఈ వారం రా అంత బోరింగ్ ఏం లేకుండే, బట్ అయినా ఈ వారం రాకి చాలా అంటే చాలా తక్కువ వ్యూవర్షిప్ వచ్చింది. ఓన్లీ 1.774 మిలియన్ వ్యూవర్షిప్ వచ్చింది ఈ వారం జరిగిన రాకి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ గురించి, అంటే మన న్యూ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ గురించి. ఎందుకంటే గైస్, మీలో చాలా మంది నాకు ప్రతిరోజు కామెంట్స్లో క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే, అన్న ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈలో రాలో ఎందుకు కనిపిస్తలేరు, వాళ్ళకి ఏమైందని మీరు చాలా మంది నాకు క్వశ్చన్స్ అడుగుతున్నారు. అండ్ అంతేకాదు, నేను నిన్న లైవ్ స్ట్రీమ్ అంటే మన రాధియాడ్ గేమర్ ఛానల్ పైన నేను నిన్న లైవ్ స్ట్రీమ్ చేసినాను. అండ్ లైవ్ స్ట్రీమ్ చేసినప్పుడు గైస్, మీరు చాలా మంది చాలా మంచి కామెంట్ చేసినారు, చాలా ఎవరో సపోర్ట్ చేస్తున్నారు మన లైవ్ స్ట్రీమ్ వీడియోకి. అండ్ గైస్, మీరు ఎవరెవరు మన లైవ్ స్ట్రీమ్ వీడియోస్ మిస్ చేస్తున్నారు వాళ్ళు కంపల్సరీ మన రాధియాడ్ అంటే మన సెకండ్ ఛానల్ అంటే మన గేమింగ్ ఛానల్కి, మన రాధియాడ్ గేమర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ప్రతిరోజు ఈవినింగ్ అంటే రాత్రి 8:30 తర్వాత నేను లైవ్ వస్తున్నాను మన రాధియాడ్ గేమర్ ఛానల్ పైన. అంటే నేను ఈ రోజు 8:30కి లైవ్ వస్తాను మన రాధియాడ్ గేమర్ ఛానల్ పైన. సో అందుకని మీరు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు కంపల్సరీ మన రాధియాడ్ గేమర్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మన లైవ్ స్ట్రీమ్ వీడియోస్కి ఎంజాయ్ చేయండి. ఓకే, సో గైస్ చూడండి, మీరు చాలా మంది నాకు ఏజే స్టైల్స్ గురించి అడుగుతున్నారు. సో చూడండి గైస్, మనకు వచ్చిన ఫ్రెష్ అప్డేట్స్ ప్రకారం గైస్ చూడొచ్చు మీ స్క్రీన్ పైన డబ్ల్యూడబ్ల్యూ రీసెంట్లీ ఒక అనౌన్స్మెంట్ చేసింది. అండ్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ద బంప్ షోలో ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ యాజ్ ఏ గెస్ట్ వస్తున్నారు. అంటే ఆన్లైన్ అలాగే ఒక ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే బంప్ షోలో ఇంటర్వ్యూ జరుగుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్స్ది. సో బంప్ షోలో ఏజే స్టైల్స్ అండ్ ఓమస్కి డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్లీ కన్ఫర్మ్ చేసింది. వాళ్ళు మనకి ద బంప్ షోలో కంపల్సరీ కనిపిస్తారని డబ్ల్యూడబ్ల్యూ అండ్ ద బంప్ షో వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు, అఫీషియల్ వాళ్ళు కన్ఫర్మ్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే గైస్, ఇప్పుడు మనకి ది బంప్ షోలో అంటే రస్సల్ మేనియా తర్వాత మనకి ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ కనిపించలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు మన న్యూ రా ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్, బట్ అయినా వాళ్ళు మనకి రాలో కనిపిస్తలేరు. అండ్ గైస్, మనకి ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ రాలో ఎందుకు కనిపిస్తలేరు అంటే, మనకు వచ్చిన రూమర్స్ ప్రకారము ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ కరోనా వైరస్ ఏంటంటే, అవును అంటే కరోనా వైరస్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మనకి కనిపిస్తలేరు అని మనకి కొన్ని రూమర్స్ అప్డేట్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు ద బంప్ షో కోసం ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ అఫీషియల్లీ కన్ఫర్మ్ అయిపోయినారు. సో గైస్, దీని అర్థం ఏంటంటే వాళ్ళు మన క్వశ్చన్స్కి కంపల్సరీ ఆన్సర్ ఇస్తారు. అంటే ది బంప్ షోలో వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్ అడుగుతారు, మీరు రాలో ఎందుకు కనిపిస్తలేరు అని. ఇలాంటి క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు కంపల్సరీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తారు. సో మనం ది బంప్ షో కోసం వెయిట్ చేద్దాం. కానీ ప్రెజెంట్ కోసం గుడ్ న్యూస్ ఏంటంటే, ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ మనకి రస్సల్ మేనియా తర్వాత ది బంప్ షోలో కనిపిస్తున్నారు. అంటే ఎక్కడ ఉన్నది ఒక గుడ్ సైన్ అన్నమాట. అండ్ అంత మంచిగా ఉంటే మనకి నెక్స్ట్ రాలో ఏజే స్టైల్స్ అండ్ ఓమస్ కంపల్సరీ కనిపిస్తారు. సో గైస్, ఇప్పుడు మీకేమనిపిస్తుంది మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం డబ్ల్యూడబ్ల్యూఈ రా అండ్ స్మాక్ డౌన్ న్యూ బ్యానర్స్ గురించి. ఎందుకంటే గైస్, రీసెంట్లీ డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ బ్యానర్స్ రిలీజ్ చేసింది. అండ్ గైస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మనకి రా బ్రాండ్ బ్యానర్లో డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ బాబీ లాష్లీ, డ్రూ మ్యాకింటైర్, ది ఫినామినల్ వన్ ఏజే స్టైల్స్, రియా రిప్లీ, షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ కనిపిస్తున్నారు. సో గైస్, ఇది ఇప్పుడు మన రా బ్రాండ్ది న్యూ బ్యానర్. రియా రిప్లీ ఫ్రంట్లో కనిపిస్తున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే గైస్, బాబీ లాష్లీ అండ్ రియా రిప్లీ ఇప్పుడు మెయిన్ అనేమాట. అంటే బ్యానర్ పైన ఎవరెవరు మనకి కనిపిస్తారో వాళ్ళు మెయిన్ సూపర్ స్టార్స్ అనేమాట. సో ఈ బ్యానర్లో మనకి బాబీ లాష్లీ, డ్రూ మ్యాకింటైర్ అండ్ ఏజే స్టైల్స్ కనిపిస్తున్నారు. సో దీని అర్థం ఏంటంటే, ఏజే స్టైల్స్, డ్రూ మ్యాకింటైర్ అండ్ బాబీ లాష్లీ మెయిన్ సూపర్ స్టార్స్ అనేమాట. అంటే రాలో వీళ్ళు మెయిన్ సూపర్ స్టార్స్. కానీ మీరు నాకు అడిగితే మాత్రం ఈ బ్యానర్లో ద ఫీండ్ బ్రేవ్ ఆర్ట్ కనిపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. అండ్ ది వైపర్ ర్యాండీ ఆర్డర్ ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది. కానీ ఈ
బ్యానర్ లో మనకి బాబీ లాష్లీ, డ్రూ మ్యాకింటైర్ అండ్ ఏజ్ స్టైల్స్ కనిపిస్తున్నారు. అండ్ మన ఉమెన్ సూపర్ స్టార్స్ లో రియా రిప్లీ, డిజర్వింగ్ సూపర్ స్టార్ షార్లెట్ ఫ్లేర్ అండ్ అలెక్సా బ్లెస్ కనిపిస్తున్నారు. సో బాగానే ఉంది ఈ బ్యానర్, కానీ ఈ బ్యానర్లో ఒకవేళ ద ఫీల్డ్ అండ్ ర్యాండీ ఆర్డర్ ఉంటే ఇంకా చాలా మజా వస్తుండే. సో గైస్ ఇప్పుడు మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన స్మాక్ డౌన్ ది న్యూ బ్యానర్. అండ్ గైస్ న్యూ బ్యానర్లో మనకి ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్, ద 619 రెమిస్టేరియో అండ్ ది స్మాక్ డౌన్ సేఫియర్ సెత్ రాలిన్స్ కనిపిస్తున్నారు. అండ్ ఉమెన్ సూపర్ స్టార్స్లో మనకి బియాంకా బెలర్, సాషా బ్యాంక్స్ అండ్ బేలీ కనిపిస్తున్నారు. సో దీని అర్థమైందంటే ఈ సూపర్ స్టార్స్ స్మాక్ డౌన్ మెయిన్ సూపర్ స్టార్స్ అనమాట. అండ్ గైస్ ఈ సూపర్ స్టార్స్ మనకి రోమన్ రైన్స్, సెత్ రాలిన్స్ అండ్ రెమిస్టేరియో కనిపిస్తున్నారు. సో గైస్ బాగానే ఉంది ఈ బ్యానర్, అంటే వాళ్ళు ఈ బ్యానర్లో రెమిస్టేరియోకి మెన్షన్ చేసినారు. సో చాలా మంచి పని చేసినారు. సో గైస్ మీకు స్మాక్ డౌన్ బ్యానర్ అండ్ రా బ్యానర్ ఎలా అనిపించిందో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ గైస్ అంతేకాదు మీరు చాలా మంది నాకు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అండ్ ఆ క్వశ్చన్ ఏంటంటే అన్న డ్రాఫ్ట్ అంటే రస్సెల్ మేనియా తర్వాత మనకి ఎవ్రీ సంవత్సరం డబ్ల్యూడబ్ల్యూలో సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ చూడడానికి దొరుకుతుంది కదా. సో ఈ సంవత్సరం ఎందుకు దొరకలేదని మీరు చాలా మంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు. సో చూడండి గైస్, లాస్ట్ ఇయర్ అంటే మనకు 2 years నుంచి అక్టోబర్ మంత్లో మనకి డ్రాఫ్ట్ సూపర్ స్టార్ షేకప్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో దీని అర్థం ఏంటంటే మనకి ఈ సంవత్సరం అక్టోబర్లో డ్రాఫ్ట్ డబ్ల్యూడబ్ల్యూలో చూడడానికి దొరుకుతుంది. అండ్ గైస్ ఆ డ్రాఫ్ట్ తర్వాత మళ్ళొకసారి బ్యానర్స్ అంటే రా అండ్ స్మాక్ డౌన్ బ్యానర్ మళ్ళొకసారి చేంజ్ అయిపోతాయి. ఎందుకంటే సూపర్ స్టార్స్ అంటే రా నుంచి స్మాక్ డౌన్ నుంచి రాలో వెళ్ళిపోతారు. సో అందుకనే మళ్ళొకసారి బ్యానర్ చేంజ్ అవుతుంది. సో ప్రెజెంట్ కోసం మీకు రా అండ్ స్మాక్ డౌన్ బ్యానర్ ఎలా అనిపించింది మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ డ్రాఫ్ట్ గురించి మాట్లాడితే మనకి ఈ సంవత్సరం అక్టోబర్లో కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ షేకప్ డ్రాఫ్ట్ మనకి కంపల్సరీ చూడడానికి దొరుకుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది మోస్ట్ రామింగ్ మ్యాన్ బ్రాన్ స్ట్రోమన్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు నిన్న రా మెయిన్ ఈవెంట్లో మనకి బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడని దొరికింది. కదా ఆ మ్యాచ్లో అంటే డ్రూ మ్యాకింటైర్ ఆల్రెడీ ఒక నెంబర్ 1 కంటెండర్, బట్ ఆ మ్యాచ్ బ్రాన్ స్ట్రోమన్ కోసం ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే. అండ్ ఆ మ్యాచ్లో టీ బార్ అండ్ మేస్ ఇంటర్ఫల్ అంటే బాబీ లాష్లీ, MVP అందరూ ఇంటర్వ్యూ చేసినారు. సో దీని లాభం బ్రాన్ స్ట్రోమన్కి అయింది. సో అందుకని బ్రాన్ స్ట్రోమన్ డ్రూ మ్యాకింటైర్ ఓడిపించేసినారు. అండ్ ఇప్పుడు బాబీ లాష్లీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్లో యాడ్ అయిపోయినారు. సో ఇప్పుడు మనకి బ్యాక్లాష్ PPలో బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ బాబీ లాష్లీ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక మంచి ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడని ఫర్ WWE ఛాంపియన్షిప్. సో అందుకని అంటే నిన్న రా అయిపోగానే రా ఆఫ్ ఎయిర్లో బ్రాన్ స్ట్రోమన్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది. అండ్ గైస్ ఆ ఇంటర్వ్యూలో బ్రాన్ స్ట్రోమన్ చాలా క్లియర్ కట్గా వార్నింగ్ ఇచ్చేసినారు బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాకింటైర్కి. సో బ్రాన్ స్ట్రోమన్ ఏమన్నారంటే, చూడండి నేను చాలా మంత్స్ నుంచి చెప్తున్నాను, అంటే నేను WWE ఛాంపియన్షిప్ కోసం ఫైట్ చేస్తాను, నాకు అవకాశం ఇవ్వండి అండ్ నేను కంపల్సరీ ఫైట్ చేసి ఓడిపిస్తాను నేను చాలాసార్లు చెప్పినాను, బట్ నాకు ఎవరు పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఫైనలీ నేను చెప్పి నిజమైంది అండ్ ఫైనలీ నాకు అవకాశం దొరికింది. అండ్ ఇప్పుడు నేను రస్సెల్ మేనియా బ్యాక్లాష్ PPలో బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేయబోతున్నాను. అండ్ ఆ మ్యాచ్లో నేను కంపల్సరీ బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాకింటైర్కి ఓడిపించేస్తాను. అండ్ నేను ఆ మ్యాచ్లో అంటే ఆ రింగ్ బయట హ్యాజ్ ఏ WWE ఛాంపియన్ అడుగు పెడతాను, ఇది మాత్రం కన్ఫర్మ్ అని బ్రాన్ స్ట్రోమన్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. సో బ్రాన్ స్ట్రోమన్ ఏమంటున్నారు అంటే బ్యాక్లాష్ PPలో బాబీ లాష్లీ అండ్ డ్రూ మ్యాకింటైర్ బ్రాన్ స్ట్రోమన్ ఓడిపించేస్తారంట అండ్ న్యూ WWE ఛాంపియన్ అయిపోతారని బ్రాన్ స్ట్రోమన్ చాలా ఓపెన్లీ చెప్తున్నారు. సో అందుకని ఇప్పుడు మీరు నా కామెంట్స్లో 100% చెప్పండి మీ ప్రకారం ఈ మ్యాచ్లో అంటే బాబీ లాష్లీ వర్సెస్ బ్రాన్ స్ట్రోమన్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్లో మీ ప్రకారం ఎవరు గెలుస్తారో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గైస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్ ది అండర్టేకర్ గురించి. ఎందుకంటే గాయస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు అండర్టేకర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, అండర్టేకర్ రిటైర్ అయిపోయినారు. సో అందుకని మనకి అండర్టేకర్ WWEలో అండ్ రీసెంట్ అయిన రసల్మేనియాలో కనిపించలేదు. కానీ గాయస్ మీకు తెలుసా అంటే అండర్టేకర్ రిటైర్మెంట్ అయిపోయినారు కరెక్టే, కానీ అండర్టేకర్కి స్వయంగా మనసులో ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని ఇలాంటి థాట్ అండర్టేకర్ మనసులో ఎప్పుడు వచ్చిందో అది స్వయంగా అండర్టేకర్ ఒక ఇంటర్వ్యూలో రివీల్ చేసినారు. సో అండర్టేకర్ ఏమన్నారంటే లాస్ట్ ఇయర్ రసల్మేనియాలో అండర్టేకర్ వర్సెస్ AJ Styles మధ్యలో జబర్దస్త్ మనకి బోన్ యార్డ్ మ్యాచ్ చూడండి దొరికింది కదా. సో అదే మ్యాచ్ మధ్యలో అంటే ఆ మ్యాచ్ షూట్ చేసినప్పుడు ఆ మ్యాచ్ టేప్ చేస్తున్నప్పుడు అండర్టేకర్ మనసులో వచ్చిందంట ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది అని అండర్టేకర్ మనసులో వచ్చిందంట. ఎందుకంటే చూడండి అంటే అండర్టేకర్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు నా బాడీ నాకు సపోర్ట్ చేస్తలేదు అంటే లాస్ట్ ఇయర్ ఆ మ్యాచ్ టేప్ చేస్తున్నప్పుడే అండర్టేకర్కి అర్థమైపోయిందంట బాడీ సపోర్ట్ చేస్తలేదు అని. సో అందుకని అండర్టేకర్ ఏమన్నారు అంటే చూడండి లాస్ట్ ఇయర్ AJ Styles ఫైట్ చేసినప్పుడు అప్పుడే ఆ మ్యాచ్ మధ్యలోనే నా మనసులో వచ్చింది
ఇప్పుడు నేను రిటైర్మెంట్ తీసుకుంటే మంచిగా ఉంటుంది, ఎందుకంటే నా బాడీ నాకు అంత సపోర్ట్ చేస్తలేదు అండ్ నేను ఫ్యాన్స్కి మోసం చేయలేను. అంటే నేను కావాలంటే నేను ఫైట్ చేయొచ్చు, కానీ నేను ఫ్యాన్స్కి మోసం చేయలేను. అంటే నేను ఏదో ఒక ట్రిక్ చేసి ఫైట్ చేయొచ్చు, బట్ నేను ఫ్యాన్స్కి మోసం చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకనే నేను రిటైర్మెంట్ తీసుకున్నానని అండర్టేకర్ చెప్పినారు ఆ ఇంటర్వ్యూలో. కానీ గాయస్ మీకు తెలుసు కదా, అంటే డబ్ల్యూడబ్ల్యూలో చాలామంది సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ తీసుకున్నారు, కానీ దాంట్లో కొంతమంది సూపర్ స్టార్ అంతా రిటైర్మెంట్ తర్వాత మరొకసారి ఫైట్ చేసినారు డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని ఇప్పుడు నేను మీకు కామెంట్స్లో క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే మీకు ఏమనిపిస్తుంది, అండర్టేకర్ ఇన్ ఫ్యూచర్లో మనకి మరొకసారి అంటే వన్ లాస్ట్ టైం మనకి ఇన్ రింగ్ యాక్షన్లో కనిపిస్తారా మీకు ఏమనిపిస్తుందో మీ నా కామెంట్స్లో 100% చెప్పండి గాయస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ గురించి, ఎందుకంటే గైస్ మనకి నిన్న రాలో ద క్వీన్ షార్లెట్ ఫ్లేర్ కనిపించినారు. అండ్ షార్లెట్ ఫ్లేర్ మనకి నిన్న రాలో కనిపించగానే మీలో నాకు చాలా మంది కామెంట్స్లో క్వశ్చన్ అడిగినారు. అండ్ క్వశ్చన్ ఏంటంటే అన్న లాస్ట్ వీక్ షార్లెట్ ఫ్లేర్కి సస్పెండ్ చేసినారు, ఎందుకంటే షార్లెట్ ఫ్లేర్ రెఫరీ పైన అటాక్ చేసినారు. సో అందుకనే షార్లెట్ ఫ్లేర్కి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు సస్పెండ్ చేసినారు. అండ్ అన్న నువ్వు మాకు అప్డేట్ ఇచ్చినా కూడా, అంటే షార్లెట్ ఫ్లేర్ తీతిలో చిన్న ప్రాబ్లం వచ్చింది, సో సర్జరీ కోసం షార్లెట్ ఫ్లేర్ కొంచెం గ్యాప్ తీసుకుంది. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ ఈ స్టోరీ లైన్ ప్లాన్ చేసింది, కానీ నువ్వు మాకు అప్డేట్ ఇచ్చిన కోసం మనకి షార్లెట్ ఫ్లేర్ ఎందుకు రాలో కనిపించిందని వీళ్ళు చాలా మందికి అడిగినారు. సో చూడండి గైస్, మనకి షార్లెట్ ఫ్లేర్ రాలో ఎందుకు కనిపించినారంటే కరెక్ట్ 2 days బ్యాక్ షార్లెట్ ఫ్లేర్ డేమ్ మెల్జర్కి, అంటే డేమ్ మెల్జర్ మనకి అప్డేట్ ఇస్తారు. సో డేమ్ మెల్జరే మనకి అప్డేట్ ఇచ్చినారంటే షార్లెట్ ఫ్లేర్ తీతిలో చిన్న ప్రాబ్లమ్ ఉంది, సో సర్జరీ కోసం షార్లెట్ ఫ్లేర్ కొంచెం గ్యాప్ తీసుకున్నారు. సో అందుకని డబ్ల్యూడబ్ల్యూ సస్పెండ్ స్టోరీ లైన్ ప్లాన్ చేసి డేమ్ మెల్జర్ మనకి అప్డేట్ ఇచ్చినారు. సో అందుకని షార్లెట్ ఫ్లేర్కి చాలా కోపం వచ్చింది. అండ్ షార్లెట్ ఫ్లేర్ డేమ్ మెల్జర్కి తిట్టినారు, గో టు హెల్ అని చాలా ఓపెన్లీ చెప్పేసినారు ఒక ఇంటర్వ్యూలో. సో గైస్ అంటే షార్లెట్ ఫ్లేర్ డేమ్ మెల్జర్కి గో టు హెల్ అని చెప్పగానే చాలా మంది ఫ్యాన్స్ ట్విట్టర్లో తిట్టినారు షార్లెట్ ఫ్లేర్కి. సో అందరు ఫ్యాన్స్ ఏమని తిట్టినారంటే, చూడు షార్లెట్ ఫ్లేర్ నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేసినావు, డేమ్ వెల్జర్కి నువ్వు ఎందుకు తిట్టినావు, ఎందుకంటే డేమ్ వెల్జర్ ఎప్పుడు రాంగ్ మాట్లాడాడు. అండ్ అయినా నువ్వు ఎన్నో సర్జరీలు చేయించుకున్నావు, నీ ఫేస్ పైన నువ్వు అందంగా కనిపించాలని నువ్వు చాలా సర్జరీస్ చేయించినావు. సో దీంట్లో తప్పేముంది అని చాలా మంది ఫ్యాన్స్ తిట్టినారు షార్లెట్ ఫ్లేర్కి. సో అందుకనే ఆండ్రాడే సపోర్ట్ చేసినారు షార్లెట్ ఫ్లేర్. కనుక చూడండి ట్విట్టర్లో చాలా పెద్ద హంగామా అయిపోయింది 2 days బ్యాక్, చాలా తమాషా అయిపోయింది. సో అందుకని ఆండ్రాడే సపోర్ట్ చేసినారు షార్లెట్ ఫ్లేర్కి. సో ఆండ్రాడే కొన్ని ఫోటోస్ పోస్ట్ చేసినారు ట్విట్టర్లో. అండ్ గైస్ ఆ ట్వీట్ ఎందుకు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఆండ్రాయిడ్ ట్విట్టర్లో ట్వీట్ చేసినారు చూడండి, వర్కౌట్ డైట్ అండ్ ఫేషియల్ ఐ షో, అంటే నేను చూపిస్తాను, అంటే వితౌట్ ఎనీ మేకప్ వితౌట్ ఎనీ ఫిల్టర్ నా షార్లెట్ ఫ్లేర్ ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి అని ఆండ్రాయిడ్ సపోర్ట్ చేసినారు. అండ్ అంతేకాదు ఆండ్రాయిడ్ ఏమని రాసినారంటే చాలా మంది బ్యాడ్ కామెంట్స్ చేస్తున్నారు, అంటే ఎన్నో లక్షల సార్లు షార్లెట్ ఫ్లేర్ సర్జరీ చేయించుకుంది అని ఇలాంటి కామెంట్స్ చేయకుండా ఒక టైప్లో, అంటే ప్లీజ్ ఇలాంటి గలీజ్ మాటలు మాట్లాడకుండా అని ఆండ్రాయిడ్ చాలా ఓపెన్లీ సపోర్ట్ చేసినారు షార్లెట్ ఫ్లేర్కి ట్విట్టర్లో. సో ఇదంతా తమాషా జరిగిందనే షార్లెట్ ఫ్లేర్ మనకి రీసెంట్లీ రాలో కనిపించింది, ఎందుకంటే ట్విట్టర్లో చాలా తమాషా జరిగింది. సో అందుకనే డబ్ల్యూడబ్ల్యూ ప్రెసిడెంట్ కోసం ఈ ప్లాన్ క్యాన్సిల్ చేసి, సో అందుకనే షార్లెట్ ఫ్లేర్ మనకి ఈ వారం జరిగిన రాలో కనిపించినారు. సో గైస్ ఐ హోప్ మీ డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అనుకుంటా. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన డబ్ల్యూడబ్ల్యూ ఇండియన్ రెస్లర్ అండ్ ఒక జబర్దస్త్ MMA ఫైటర్ సంజన జార్జ్ గురించి. ఎందుకంటే రీసెంట్లీ సంజనాకి డబ్ల్యూడబ్ల్యూ వాళ్ళు డబ్ల్యూడబ్ల్యూ డెవలప్మెంటల్ కాంట్రాక్ట్లో సైన్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు సంజన అఫీషియల్ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్ అండ్ సంజన ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ పర్ఫార్మెన్స్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అండ్ ఒకవేళ అంతా మంచిగా ఉంటే మనకి సంజన ఇన్ ఫ్యూచర్లో డబ్ల్యూడబ్ల్యూలో మెయిన్ రోస్టర్లో ఇన్ రింగ్ యాక్షన్లో కంపల్సరీ కనిపిస్తారు. సో గైస్ ఇది మన ఇండియన్ ఫ్యాన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది ట్రైబల్ చీఫ్ ద బిగ్ డాగ్ రోమన్ రేన్స్ వర్సెస్ డైనియల్ బ్రాన్ మ్యాచ్ గురించి. ఎందుకంటే గైస్ మీ అందరికీ ఆల్రెడీ తెలుసు లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ ఓపెన్ ఛాలెంజ్ చేసినారు డైనియల్ బ్రాన్కి ఫర్ ఏ మ్యాచ్ ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్లో రోమన్ రేన్స్ ఒక స్టిపులేషన్ యాడ్ చేసినారు. అండ్ అది ఏంటంటే ఒకవేళ డైనియల్ బ్రాన్ ఈ మ్యాచ్ ఓడిపోతే డైనియల్ బ్రాన్ స్మాక్ డౌన్లో అంటే రోమన్ రేన్స్ కనిపించదు, స్మాక్ డౌన్ వదిలేయాలని రోమన్ రేన్స్ ఈ స్టిపులేషన్ యాడ్ చేసినారు. అండ్ డైనియల్ బ్రాన్ ఈ మ్యాచ్ స్టిపులేషన్కి యాక్సెప్ట్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ వర్సెస్ డైనియల్ బ్రాన్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడు వస్తుంది ఫర్ యూనివర్సల్ ఛాంపియన్షిప్. కానీ guys చూడండి, అంటే ఈ మ్యాచ్ చూడు వస్తుంది కరెక్టే, కానీ అసలు ఈ మ్యాచ్ ఎందుకు బుక్ అయింది, అసలు ఈ కరియర్ వర్సెస్ యూనివర్సల్ టైటిల్ మ్యాచ్ ఎందుకు బుక్ అయిందో దీనిపైన మనకి ఒక చిన్న రూమర్ అప్డేట్ వచ్చింది. సో మనకు వచ్చిన ఒక రూమర్స్ అప్డేట్స్ ప్రకారము డైనియల్ బ్రాన్ కాంట్రాక్ట్ చాలా తొందరలోనే అయిపోతుందంట. సో డైనియల్ బ్రాన్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో ఏమని చెప్పినారంటే, చూడండి ఓన్లీ డబ్ల్యూడబ్ల్యూ అని కాదు, డబ్ల్యూడబ్ల్యూ బయట నేను కొన్ని అవకాశాల కోసం వెయిట్ చేస్తాను, కొన్ని మంచి మంచి అవకాశాల కోసం నేను వెయిట్ చేస్తున్నానని డైనియల్ బ్రాన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా చూడండి. అది వేరే రెస్లింగ్ కంపెనీ కావచ్చు, అంటే డైనియల్ బ్రాన్ డబ్ల్యూడబ్ల్యూ వదిలేసి వేరే రెస్లింగ్ కంపెనీలో
వెళ్ళొచ్చులే అంటే మూవీస్లో చెప్పలేమంటే డానియల్ బ్రాన్ ఇండైరెక్ట్లీ ఏమన్నారు అంటే నేను వేరే అవకాశాల కోసం వెయిట్ చేస్తున్నానని డానియల్ బ్రాన్ చెప్పినారు. అండ్ గైస్ అందుకే మనకు వచ్చిన కొన్ని రూమర్స్ ప్రకారము ఒకవేళ డానియల్ బ్రాన్ ఈ మ్యాచ్లో ఓడిపోతే డానియల్ బ్రాన్ మనకి ఓన్లీ స్మాక్ డౌన్లో కనిపారంట. అంటే రాలో కనిపిస్తారు, ఎన్ఎక్స్టీలో కనిపించవచ్చు కానీ స్మాక్ డౌన్లో కనిపించదు. ఎందుకంటే రూమర్స్ ఏమన్నారంటే నువ్వు నాకు కనిపించదు, నువ్వు నాకు నా షోలో రోమన్ రైన్స్ ఇలా క్లియర్లీ మెన్షన్ చేసినారు, నా షోలో నా స్మాక్ డౌన్లో నువ్వు కనిపేదని రోమన్ రైన్స్ ఇంత క్లియర్లీ చెప్పినారు. సో అందుకని మనకు వచ్చిన కొన్ని ఫ్రెష్ రూమర్స్ ప్రకారం ఒకవేళ డానియల్ బ్రాన్ ఈ మ్యాచ్లో ఓడిపోతే మనకి డానియల్ బ్రాన్ స్మాక్ డౌన్లో కనిపారంట, కానీ మనకి డానియల్ బ్రాన్ రాలో అండ్ ఎన్ఎక్స్టీలో కనిపించని మనకి ఇలాంటి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. సో ప్రెసెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం డానియల్ బ్రాన్ కాంట్రాక్ట్ అయిపోతుందంట. సో అందుకని WWE ఒక టైప్లో డానియల్ బ్రాన్కి హ్యాపీ చేయడం అంటే మేబీ చెప్పలేము ఈ మ్యాచ్లో డానియల్ బ్రాన్ గెలవచ్చు ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో ప్రెసెంట్ వచ్చిన రూమర్స్ ప్రకారం డానియల్ బ్రాన్ కాంట్రాక్ట్ అయిపోతుంది. సో అందుకని WWE ఇలాంటి మ్యాచ్ పెట్టి అండ్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ డానియల్ బ్రాన్ ఓడిపోయినా డానియల్ బ్రాన్ మనకి రాలో అండ్ లేదంటే ఎన్ఎక్స్టీలో కనిపించని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో చూసాం కదా ఇప్పుడు అది ఏదున్నా మనకి స్మాక్ డౌన్లో తెలిసిపోతుంది. అండ్ స్మాక్ డౌన్ కంటే ముందు నాకు ఏమైనా రూమర్స్ లాంటి మ్యాచ్ బెట్టింగ్ ఓట్స్ పైన మనకి అప్డేట్ వస్తుంది, కంపల్సరీ మీ అందరితో ఆ అప్డేట్ షేర్ చేస్తాను. ఓకే సో గైస్ ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెం నచ్చితే గైస్ కంపల్సరీ ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ గైస్ మన రాధేయాడ్ గేమర్ ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే నేను ప్రతిరోజు లైవ్ స్ట్రీమ్ చేస్తున్నాను మన రాధేయాడ్ గేమర్ ఛానల్ పైన. ఓకే సో మన ఛానల్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి గైస్ ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి, ఎందుకంటే మీరు గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేసేది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అప్పుడు వరకు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్, బాయ్.